నిజాం చివరి దశలో కొంత రివ్యూ చేసుకున్నట్టుగా మీరు సినిమాలో చూపించారు. ప్రధానంగా ఇద్దరు గుంటనక్కలు, లియాఖత్ అలీ, అదేవిధంగా కాసిం రజ్వీ తప్పుడు అవగాహనతోని, తప్పుడు సూచనలతోనే ఇదంతా కూడా మారణహోమం జరిగింది. దానికి కొంత పశ్చాత్తాపడ్డట్టు కూడా నిజాంని కన్నీరు గారుస్తున్నట్టు కూడా చూపించారు. దానికి నేపథ్యం ఏంటంటారు? ఏం లేపదు, ఒక రాజు 200 సంవత్సరాల వాళ్ళ వంశము, వాళ్ళ చరిత్ర, నిజాంల యొక్క చరిత్ర, ఆ వంశాన్ని మొత్తం తుదముట్టించాడు కదా ఏడో నిజాం తుదముట్టించాడు కదా. మరి తుదముట్టించినాక అంత ఇదైపోయినాక, తప్పైపోయినాక, అన్ని వేల మంది లక్షల మంది చనిపోయిన తర్వాత మరి ఇంకేం చేస్తాడు? పశ్చాత్తాపడాలి కదా, బాధపడతాడు. ఏడవడం కాదు. నేనైతే ఆ నిజాం స్థానం ఉంటే తుపాకీతో కాల్చుకొని వస్తుంటే, ఎందుకంటే నేను రాజునై ఉండి నా ప్రజల మీద నేను బలప్రయోగం ఏంది, వాళ్ళని మత మార్పిడి చేయడం ఏంటిది, నేను నా సొంత రాష్ట్రం తుర్కిస్తాన్, సొంత దేశం తుర్కిస్తాన్ చేస్తామనడం ఏంటిది, అట్లాగే పాకిస్తాన్తో దోస్తానం చేస్తామన్నాడు. ఎందుకు విధవ ఆలోచనలు పెట్టుకొని ఆ రోజు 7th మీర్ ఉస్మాన్ అలీ పాషా ఇంకేం చేస్తాడు? సొంత ప్రాణం తీసుకునేది ఉండే. ఎందుకంటే అంత దుర్మార్గమైన పని ఏ రాజు చేయలేదు చరిత్రలో ఇప్పటిదాకా. ఈ భూమి, మనుషులు, ఆడ మగ అని పుట్టిన తర్వాత ఎవ్వడు కూడా అటువంటి దుర్మార్గ లుచ్చా పని చేయలే, లఫంగా పని చేయలే. ఆయన చేసిండు కాబట్టి తనకు తాను ఆత్మహత్య చేసుకుంటే చాలా పెద్ద గొప్ప వ్యక్తి అవుతుండే. ఎందుకంటే పాశ్చాత్తాపం ఆ విధంగా బాగుంటుండే. మీకు నాజీ అటువంటి అడాల్ఫ్ హిట్లర్ లాంటి ఈ షాట్ హిమ్సెల్ఫ్ బికాజ్ ఈ డిడ్ ఎ రాంగ్ థింగ్. ఈ మారణ హోమాన్ని సృష్టించిండు, మనుషులను చాలా వేలాది మందిగా చంపేసిండు, చచ్చిపోయిండు. అట్లనే నువ్వు కూడా చచ్చేవాడి. నువ్వు మళ్ళీ బతికి రాజప్రముఖ అయి ఇంకొక 200 మంది పెళ్ళాలు కాక ఇంతమంది పెళ్ళాలని చేసుకున్నాడు. ఇది వాళ్ళ కథ. ఈ కథ మనకు కావాలన్నా? తొక్కల కథ ఇది. ఈ వ్యవస్థ మళ్ళీ మనకు ఇక్కడ మళ్ళీ ఉద్ధరించాలన్నా? వద్దు. అందుంచనే పంచభూతాలు ఏం చేసినాయి? ఫినిష్ చేసినాయి. ఎవ్వని చరిత్రలే కూడా చేసినాయి. ఒక్కడు కూడా బతకలే. ఉన్నా కానీ ఎక్కడో విదేశాల మీద బిచ్చాలు ఎత్తుకుంటున్నారు. ఇక్కడ సొమ్ము ఎత్తుకపోయి అక్కడ అమ్ముకొని అక్కడ బతుకుతున్నారు. వాళ్ళ కథ అది. దేవుడు ఏం చేస్తాడంటే, ఎవడు మంచోడైతే మంచిగా చూస్తాడు, చెడ్డోడైతే చెడ్డగా చూస్తాడు. ఇది తీసుకొచ్చి చెంచాగాన్లు అంతా కొంతమంది ఓట్ల కోసం చెంచాగిరి చేస్తూ ఏమో చేసిర్రు. చేయని భయ్, మీ బతుకులు అవి, మా బతుకులు ఇవి.